జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క సంక్షేమం కూడా అది ప్రతి ఒక్కటి కూడా అది ఏ సంక్షేమం అయితే కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకునే వాళ్ళకి దానంత ఉత్తమం ఇంకోటి ఏది లేదు. అది ఒక విద్యా దీవెన కావచ్చు, లేకపోతే వృద్ధులకు ముసలాళ్ళకు పెన్షన్లు కావచ్చు, ఎవరికన్నా కావచ్చు, ఏ ఒక్క స్కీమ్ అర్హత కలిగిన వాళ్ళకి గృహాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆయన ప్రవేశపెట్టిన ప్రతి ఒక్కటి కూడా చాలా ఉపయోగకరమైనది. కరెక్ట్ గా ఉపయోగించుకునే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమం వల్లే ఆయన్ని మళ్ళీ గెలిపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాయి. 100కి 105% కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారు. ఎంతమంది కూటమితో వచ్చినా, ఎన్ని రకాలుగా వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఈసారి కాదు ఎల్లప్పటికీ టీ కొనడం ఎవరి తరం కాదు. చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది మధ్యంతర బెయిల్. అది కూడా నేను హాస్పిటల్కి వెళ్తాను, నాకు కళ్ళంటే నీరు వస్తున్నాయి, కళ్ళు బాగలేదు, నేను ఆపరేషన్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆయనకి బెయిల్ ఇచ్చారు. వీళ్ళు దాన్ని తెలియక జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. మాకేదో బెయిల్ వచ్చేసింది, మేము ఏదో నిజం గెలిచారనే కేసుకి సంబంధించి వాళ్ళు బెయిల్ ఇవ్వలేదు. ఆయన ఏదో ఆరోగ్య దృష్ట్యా, వయసు దృష్ట్యా అన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. దాన్ని మధ్యంతర బెయిల్, అది కూడా కండిషన్ తో కలిగినది. ఒక ప్రెస్ తో గానీ, ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియాతో కానీ ఎవరికి